నమస్తే నేను రోజా వెల్కమ్ టు బిగ్ స్టోరీ భారత్ మాట నిలబెట్టుకుంది కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు సృష్టించిన బీభత్సానికి ప్రతీకారం తీర్చుకుంది పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో భీకర దాడి చేసింది పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం ఇవాల్టి బిగ్ స్టోరీ 2016లో ఉడీలో భారత జవాన్లను టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోయారు ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ సైన్యం తొలిసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరంపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది ఈ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంతో తెరకెక్కిన ఉడీ సినిమా సంచలన విజయం సాధించింది ఆ సినిమాలో ఒక డైలాగ్ హిందుస్తాన్ అబ్ చుప్ నహీ బైఠేగా ఏ నయా హిందుస్తాన్ హై ఘర్ మే గుసేగా భీ ఔర్ మారేగా భీ ఉడీ ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో అజిత్ ధోవల్ పాత్ర పోషించిన పరేష్ రావల్ చెప్పిన డైలాగ్ ఇది భారతదేశం ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చోదు ఇది ఒకప్పటి భారతదేశం కాదు ఇప్పుడు ఇంట్లోకి చొరబట్టమే కాదు దెబ్బకు దెబ్బ తీస్తాం ఈ సినిమా డైలాగులను చాలామంది వాట్సాప్ స్టేటస్లుగా ఫేస్బుక్లో పోస్టులుగా పెట్టుకుంటున్నారు భారత వైమానిక దళానికి సైన్యానికి సాల్యూట్ చేస్తున్నారు సర్జికల్ స్ట్రైక్ 2 గురించి కథనాలు రాగానే నెట్లో ఉడీ సినిమా కోసం చర్చ చేసిన వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది నెలన్నర కింద విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను మళ్లీ చూసేందుకు నెటిజన్లు ఎగబడ్డారు రాజస్థాన్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ 70 సంవత్సరాల తరువాత భారతదేశం మొదటిసారి సాధించిన విజయం గురించి చెప్పారు सौगंध मुझे इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा मैं देश नहीं रुकने दूंगा मैं देश नहीं झुकने दूंगा పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది భారత వాయుసేనకు చెందిన 12 మిరేజ్ 2000 జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై 1000 కిలోల బాంబులు వదిలాయి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు జైషే మహమ్మద్కు చెందిన శిబిరాలపై భారత్ వాయుసేన దాడులు చేసింది ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి An intelligence-led operation in the early hours of today, India struck the biggest training camp of the Jaish-e-Mohammed in Balakot. In this operation, a very large number of Jaish-e-Mohammed terrorists, trainers, senior commanders, and groups of jihadis who were being trained for Fidaiin action were eliminated. This facility at Balakot was headed by Maulana Yusuf Azhar, alias Ustad Ghori, the brother-in-law of Masood Azhar, chief of the JEM. The government of India is firmly and resolutely committed to taking all necessary measures to fight the menace of terrorism. మంగళవారం అర్ధరాత్రి సరిగ్గా 2 గంటల 40 నిమిషాల సమయం అప్పటికే సిద్ధంగా ఉన్న భారత మిరాజ్ యుద్ధ విమానాల పైలట్లకు టేకాఫ్ తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ అందింది వెంటనే 12 విమానాలు పాక్ వైపు దూసుకెళ్లాయి జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా 100 కిలోల బరువున్న బాంబులను జారవిడిచాయి ఈ దాడిలో అతిపెద్ద ఉగ్రవాద శిబిరం పూర్తిగా ధ్వంసమైనట్టు ప్రాథమిక సమాచారం బాలాకోట్ చాకోటి ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు 100% విజయవంతమయ్యాయని అధికారులు తెలిపారు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు జరిగాయని తెలిపారు పుల్వామా ఉగ్రదాడి జరిగిన 2 వారాలకు పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో భారత వైమానిక దళాలు ఈ దాడులకు దిగాయి मोदी जी ने कहा था कि कैसे कब और कितना करना ये सेना को छूट दी है और सेना ने जबरदस्त पराक्रम किया है उनको बहुत बहुत बधाई अभी तो यहाँ तक जो आज किया है पिछले 10 दिन में जो पुलवामा के आतंकी साजिश करता थे उनको मार गिराया 100 घंटे में इन मोस्ट फेवर्ड नेशन का दर्जा खत्म किया 200% ड्यूटी लगाई जो अलगाववादियों का सिक्योरिटी के बारे में निर्णय लिया और
पानी जो भारत के हिस्से का भी जा रहा था न जाने देने का निर्णय किया और आज ये सेना का महापराक्रम किया है, तो निश्चित देश भर में एक माहौल है, మోదీ జీ పర్ లోగోं का విశ్వాస్ है। పుల్వామా ఉగ్రదాడి జరిగిన మన్నాడే పాక్ పై దాడికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది। 2 స్క్వాడ్రన్ల నుంచి 12 మిరాజ్ 2000లను ఈ ఆపరేషన్ కు ఎంపిక చేశారు। పక్కా ప్లాన్ తో క్యాంప్ పై దాడి చేసింది వైమానిక దళం। మొదటి దాడి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు ప్రారంభించారు। బాలాకోట్ క్యాంప్ పై 3 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు బాంబుల వర్షం కురిపించారు। మరో లక్ష్యం ముజఫరాబాద్ ప్రాంతంపై యుద్ధ విమానాలు 3 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 55 నిమిషాల మధ్య దాడులు చేపట్టారు। చెకోటి ప్రాంతంపై 3 గంటల 55 నిమిషాల నుంచి 4 గంటల 4 నిమిషాల వరకు జెట్ ఫైటర్స్ బాంబులతో అటాక్ చేశారు। 21 నిమిషాల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో అటాక్స్ చేసిన తరువాత తెల్లవారుజామునే టార్గెట్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంది। అనుకున్నట్లే తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషాలకే మన యుద్ధ విమానాలు వెనక్కు తిరిగి వచ్చేశాయని అధికారులు ప్రకటించారు। This is a very big step because as you know our air force superiority against Pakistan is already there. Our deep strike aircraft of Mirage and Jaguars are there and they went in without even the Pakistanis getting to know or their radars getting to know that this strike was carrying on. We can expect a retaliation from Pakistan. They should stop sending terrorists and stop training these terrorists. Otherwise, the retaliation is still there and India reserves the right to now take action against terrorism. A very strong signal from India, a signal both of resolve, which Prime Minister Modi had indicated immediately after Pulwama that there would be a response from India, and also of restraint, because the fact is that yes, Indian fighters evaded the radar on the other side and were able to enter. Now the ball is in Pakistan's court to respond because India has signaled, as I said, its intent, which is a combination of resolve and restraint. Avenge the kind of very dastardly attack that they had instituted on our soldiers. So we all feel very happy about it. అంతర్జాతీయ సరిహద్దును దాటి పాక్ గగనతలంలోకి భారత యుద్ధ విమానాలు వెళ్లడం 1971 తరువాత ఇదే తొలిసారి కావడం గమనార్హం। 1999లో పాక్తో జరిగిన కార్గిల్ యుద్ధంలోనూ భారత యుద్ధ విమానాలు అంతర్జాతీయ సరిహద్దును దాటలేదు। చివరిసారిగా 1971లో జరిగిన యుద్ధం సమయంలో భారత యుద్ధ విమానాలు తూర్పు పాకిస్తాన్లో దాడులు జరిపాయి। తాజాగా పాక్ భూభాగంలోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో గల బాలాకోట్లో భారత వైమానిక దళం మెరుపు దాడులు చేపట్టింది। జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్ర శిబిరాల్లో బాలాకోట్ అతి పెద్దది। దట్టమైన అడవుల్లో ఉన్న ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం దాడికి దిగింది। We have to be prepared for a reaction, whether it comes or not, but we have to be prepared. And certainly, you know, when Pakistan continues to do terror activities against India, for India to sit back and say we won't do anything just because there is a fear of escalation, that is not true. As a military, we are much more superior to Pakistan, and we should be ready to show that superiority in case our national interests are harmed. The credit for the first surgical strike actually goes to the soldiers who crossed the line of control and actually, put their lives at risk. So the credit goes to them. ఈ వైమానిక దాడుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్లు, శిక్షకులతో పాటు 325 మంది దాకా ఉగ్రవాదులు హతమైనట్లు దాడిలో పాల్గొన్న మిలిటరీ వర్గాలు చెబుతున్నాయి। జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపకుడైన మసూద్ అజర్కు దగ్గరి బంధువు మౌలానా యూసఫ్ అజర్ నిర్వహిస్తున్న బాలాకోట్ శిబిరం నేలమట్టమైందని, దీంతో మరో ఆత్మాహుతి దాడి ప్రమాదం తప్పిందని భారత సైనిక నిఘా వర్గాలు చెబుతున్నాయి। आतंकवादी संगठन जैश ए मोहम्मद के बड़े आतंकी कैंप पर भारतीय वायुसेना द्वारा किए गए ऑपरेशन के बारे में अधिकृत जानकारी देने के लिए मैंने सर्वदलीय बैठक बुलाई थी। बैठक में सरकार की तरफ से गृह मंत्री श्री राजनाथ सिंह जी, वित्त मंत्री श्री अरुण जेटली जी, संसदीय कार्य राज्य मंत्री श्री विजय गोयल जी तथा लगभग सभी बड़े दलों के प्रतिनिधि उपस्थित थे। मुझे खुशी है कि सभी प्रतिनिधियों ने एक स्वर में पहले भारतीय वायुसेना को बधाई दी, फिर सरकार द्वारा किए गए किसी भी आतंक विरोधी कार्रवाई के लिए हमेशा समर्थन देने का आश्वासन दिलाया
और पक्ष और विपक्ष का भेद किए बिना एकजुटता का प्रदर्शन किया। పాకిస్తాన్ కథనం ఇందుకు భిన్నంగా ఉంది. భారత్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దాటి చొరబడ్డాయని తాము ప్రతిచర్యకు దిగే లోపల జనావాసం లేని ఓ కొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను జారవిడిచారని పాక్ అంటోంది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని చెబుతోంది. నియంత్రణ రేఖను దాటి పాక్ పరిధిలోకి రావడానికి ప్రయత్నించిన విమానాలను తిప్పికొట్టామని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్లోని ముజఫరాబాద్ సెక్టార్లో భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు ప్రవేశించాయని ఆసిఫ్ ఆరోపించారు. భారత్ వైమానిక దళం జరిపిన దాడిలో తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాక్ ప్రకటించింది. పాక్ వైమానిక దళం నుంచి ప్రతిస్పందన రావడంతో భారత యుద్ధ విమానాలు పేలుడు పదార్థాన్ని హడావిడిగా విడుదల చేసి వెనుదిరిగాయని, పేలుడు పదార్థం బాలాకోట్ సమీపాన పడిందని పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రదేశాలకు అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్తామని కూడా ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు. అయితే అంతకు ముందే దాడి జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపేసే పనిలో పాకిస్తాన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. एयर स्ट्राइक किया हमारी एयरफोर्स ने, और उस इफेक्टिव एयर स्ट्राइक और उसके बाद उसका क्या है पूरा नतीजा, जायजा क्या है सरकार का, सरकार की क्या है समझ, उसको ब्रीफ करने के लिए पूरे विपक्ष के नेताओं को बुलाया गया। आज शाम को 5 बजे विदेश मंत्री वो ब्रीफिंग करेंगे और वो ब्रीफिंग पे पता चलेगा पूरा का पूरा अभी क्या सोच रही है सरकार आगे को, कि आज ये जो आतंकी हमला हुआ, इस तरह के आतंकी हमले का सिर्फ जवाब ही नहीं कि फिर वापस इस तरीके के आतंकी हमले ना। अपनी मुल्क को, अपने पंजाब को अलर्ट पे कर दिया है और हम तैयार बैठे हैं। जिस तरीके से हमारी जरूरत पड़ेगी, जैसे गवर्नमेंट ऑफ इंडिया को या अपनी फौज को या अपनी डिफेंस सर्विसेज वगैरह को जिसको चाहिए, हम तैयार बैठे हैं उनकी सपोर्ट के लिए, पैरामिलिट्री वगैरह के लिए। राजनाथ सिंह जी से दोपहर को मेरी बात हुई थी, उसमें मैंने उनको ये कहा कि जो पंजाब कर सकता है अपने मुल्क की हिफाजत के लिए हम तैयार हैं। పాక్ ప్రజలు, భద్రతా బలగాలు ఎలాంటి పరిణామానికైనా సిద్ధంగా ఉండాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల దృష్టికి భారత్ బాధ్యతారాహిత్యాన్ని తీసుకెళ్లాలని ఇమ్రాన్ నిర్ణయించారు. సాధారణ పౌరుల ప్రాణాలకు హాని లేకుండా వైమానిక దాడులు జరిపామని గోఖలే తెలిపారు. ఇది సైనిక చర్య కాదని, ఉగ్రవాద నిరోధక దాడి అని చెప్పారు. యుద్ధ విమానాలు పంజాబ్లోని అంబాలా వైమానిక స్థావరం నుంచి బయలుదేరాయి. అరగంటలో ఆపరేషన్ ముగిసింది. వైమానిక దాడుల నేపథ్యంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత వైమానిక దళం చర్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. ఐఏఎఫ్ పైలట్లకు నేను సెల్యూట్ చేస్తున్నా అని ఆయన చెప్పారు. मिराजेस को भेजा उन्होंने, इसका मतलब है जो प्रिंसिपल ऑफ वॉर है, सिलेक्शन ऑफ एम, टारगेट एंड कंसंट्रेशन ऑफ फोर्स, ये दोनों प्रिंसिपल ऑफ वॉर दिखा दिए हैं। 12 मिराज, हर एक मिराज में हजारों के पाउंड के बॉम्ब जा रहे हैं। मैं पूरी डिटेल नहीं आपको दूंगा, पर उसमें बॉम्ब 1000 पाउंडर बॉम्ब भी जाते हैं, रॉकेट्स, गन्स, मिसाइल सब भी जाती हैं। यहाँ पे सिर्फ बॉम्ब्स एंड रॉकेट से काम चल जाता है। उसका उनके हिसाब से उन्होंने अपना कार्रवाई कर दी और 12 के 12 वापस आ गए। और 12 जहाज़ें जब अटैक करते हैं तो आप समझ जाइए वहां पे नुकसान कितना हुआ होगा, वो तो आप खुद ही अनुमान लगा लीजिए। పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని, కానీ ప్రాంతీయంగా పరిస్థితిని భారత్ దిగజారుస్తోందని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమ్మద్ ఖురేషీ విమర్శించారు. శాంతికి భారత్ విఘాతం కలిగిస్తోందన్నారు. బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో మాజీ విదేశాంగ కార్యదర్శులు, సీనియర్ రాయబారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఒక బాధ్యతాయుత దేశంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. భారత్ నియంత్రణ రేఖను ఉల్లంఘించిందని, పాకిస్తాన్ పట్ల దుస్సాహసానికి ఒడికట్టిందని, భారత్ చర్యపై స్పందించే హక్కు తమకు ఉందని మంత్రి ఖురేషీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. प्रधानमंत्री को हमने सब ने ये बात कही है कि जहाँ तक कि देश की सुरक्षा और जवानों की ज़िंदगी की बात है, हम लोग सब एक साथ हैं और देश की सुरक्षा के संबंध में किसी तरह की कॉम्प्रोमाइज़ नहीं होनी चाहिए। मगर जो भी कदम उठाया जाए, सरकार को चाहिए कि विरोधी पक्ष को साथ लेके करे, ताकि
कोई इसमें गलती न हो, और हो सकता है सरकार को कुछ मदद भी मिल सकती हो विरोधी पक्ष के तमाम नेताओं को साथ लेके चलने में, मगर बदकिस्मती से ऐसा नहीं हो रहा है और सरकार इसको राजनीतिक लाभ के लिए न करे, बस यही चिंता है। Well, the strike early morning. పాక్ నేషనల్ అసెంబ్లీలో అక్కడి ప్రతిపక్షాలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. షేమ్ షేమ్ ఇమ్రాన్ ఖాన్ అని నినాదాలు చేశాయి. ప్రతిపక్షాలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పనితీరును ఎగతాళి చేశాయి. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పాకిస్తాన్ మాజీ డిఫెన్స్ మినిస్టర్ ఖాజా ఆసిఫ్ మాట్లాడుతూ అఖిల పక్షాన్ని పిలవాలని ప్రభుత్వానికి సూచించాడు. మన దేశం, మన దేశ సార్వభౌమత్వం, మన సమగ్రతకు ప్రమాదం ఉందని హెచ్చరించాడు. पुरज़बाना तरीके से अपने अपोजिशन के दोस्तों से रिक्वेस्ट करूंगा कि ये शेम हम न करें। मैंने अभी भी कहा है कि हम एक नजर आए। हो सकता है उनकी पॉलिसी का सिस्टम हो, पार्टी का मसला हो, उस वजह से वो इजाजत की जरूरत हो, क्योंकि हम तो अथोराइज्ड है अपनी पार्टियों की तरफ से, मगर उनका कोई मसला होगा, इस वजह से तो ये शेम के हम न नारे लगाए। మన సైన్యం అండగా ఉండాల్సిన సమయమని చెప్పాడు. మరోవైపు భారత్ దాడి గురించి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ సరైన సమయం చూసుకుని బదులిస్తామని చెప్పారు. పాకిస్తాన్ త్వరలో తీసుకోబోయే అన్ని చర్యలకు సైన్యం, దేశ ప్రజలు సంసిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ ఖాన్ సూచించినట్లుగా ఎన్ఎస్సీ తెలిపింది. భారత్ కాల్పుల ఉల్లంఘన విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తాలని కూడా పాకిస్తాన్ నిర్ణయించింది. हिंदुस्तान ने आज एक जारियत की है पाकिस्तान के खिलाफ। मैं इसको ग्रेव एग्रेशन कहूँगा। हमने बारहा उनको ये कहा, हमने दुनिया को हम मुत्तलिह करते रहे कि ये हरकत हो सकती है, लेकिन उन्होंने आज पाकिस्तान के खिलाफ जारियत की है। नंबर 1, ये लाइन ऑफ कंट्रोल की वायलेशन है, इसको मैं लाइन ऑफ कंट्रोल की वायलेशन तस्वर करता हूँ, और पाकिस्तान एक मुनासिब जवाब का हक और राइट टू सेल्फ डिफेंस रखता है। अभी 11 बजे वज़ीर आज़म ने इजलास बुलाया है, मैं उस इजलास पे जा रहा हूँ और दफ्तर खारजा का नुक्ता नज़र उनकी खिदमत में पेश करूँगा। భారత్పై ప్రతిదాడికి F-16 యుద్ధ విమానాలతో ప్రయత్నించి పాక్ పూర్తిగా విఫలమైందని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టిందని, భారత సామర్థ్యం, సంసిద్ధత చూసి పాక్ వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. కానీ దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ నిఘా డ్రోన్ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. మంగళవారం ఉదయం 6:30 గుజరాత్లోని కచ్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. मिराज 2000 भारत के जो फाइटर जेट्स है, ये 12 मिराज आज सुबह 3:30 बजे पाक व्याप्त कश्मीर में गए। वहां पर जो आतंकी टेरर कैंप्स है जैश ए मोहम्मद के, वहां पर उन्होंने बॉम्बिंग की है। 1000 किलोग्राम का बॉम्ब्स इन्होंने वहां पर गिराए हैं। तो आप सोच सकते हैं कितनी बड़ी तादाद में यहां पर डिस्ट्रॉय किया होगा इन्होंने, और कितनी ज्यादा तबाही की होगी। पूरे जैश ए मोहम्मद के कैंप्स इन्होंने डिस्ट्रॉय कर दिए और ये लोग वापस आ गए। ये बहुत बड़ी अचीवमेंट है, लेकिन ये सिर्फ शुरुआत है। पाकिस्तान ये तैयार होना चाहिए, क्योंकि हम अब बड़े पैमाने पर आएंगे और हम हर एक खून का बदला जरूर लेंगे। पाकिस्तान अपनी तरफ से कुछ भी स्टेटमेंट्स करे कि इन्होंने छोटी छोटी चीजें गिराई हैं, लेकिन वाकई में जो हकीकत है वो ये है कि हमने टेरर कैंप्स जो पाक व्याप्त कश्मीर में है उनके ऊपर हेवी बम्बार्डमेंट किया है। आप सोचिए 12 मिराज 2000 विमान, ये यहां पर जाना, मल्टी रोल एयरक्राफ्ट है ये वहां पर जाना, बम गिराना और वापस आना, ये कितना बड़ा धमाका किया होगा पाक व्याप्त कश्मीर में। पाकिस्तान आप सतर्क रहिए। అసలేం జరిగిందనే విషయంలో విభిన్నమైన కథనాలు కూడా వస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నియంత్రణ రేఖను అతిక్రమించిందని పాకిస్తాన్ కూడా అంటోంది. బాలకోట్ వద్ద విమానాలు బాంబులతో దాడులు చేశాయన్నది పాకిస్తాన్ మీడియా కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్న విషయం. అక్కడ జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరం, భవనాలు ఉన్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. ఈ ఉగ్ర శిబిరాన్ని సర్వనాశనం చేశామని ప్రకటించారు. రాయిటర్ వార్తా సంస్థ బాలాకోట్ వద్ద స్థానికులతో మాట్లాడి చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయి. అక్కడ ఒక మదరసా ఉందని, ఆ మదరసాను జైషే నడుపుతోందని స్థానికులు కూడా నిర్ధారించారు. కానీ బాంబులు లక్ష్యానికి చాలా దూరంగా పేలాయని రాయిటర్ చెప్పింది. చాలా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని భారత ప్రభుత్వం చెబుతోంది. భారత మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం 300 నుంచి 600 వరకు మరణించి ఉంటారని తెలుస్తోంది.
మరోవైపు దాడి జరిగిన బాలాకోట్ నుంచి రాయిటర్ వార్తా సంస్థ ప్రత్యక్ష సాక్షి కథనం మరోలా ఉంది. అఖిలపక్ష సమావేశం తరువాత ఉమర్ అబ్దుల్లా ట్వీట్ చేస్తూ ప్రభుత్వం ఎంతమంది మరణించారన్న విషయమై చెప్పలేనని తెలియచేసింది. ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకారం 3 ఉగ్ర శిబిరాలపై దాడులు జరిగాయి. బాలాకోట్, ముజఫర్ నగర్, చెకోటి శిబిరాలు ధ్వంసమయ్యాయని చెప్పింది. కానీ ప్రభుత్వం కేవలం బాలాకోట్ పేరు మాత్రమే చెప్పింది. భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించాయన్నది పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను చూసి భారత యుద్ధ విమానాలు వెనుతిరిగాయని ఒకవైపు చెబుతున్నారు. పాక్ విమానాలు ఎదురుదాడికి దిగితే భారత విమానాలు బాంబులు జారవిడవడం ఎలా సాధ్యమన్నది పాకిస్తాన్ స్పష్టం చేయలేకపోయింది. భారత విమానాలు పాక్ గగనతలంలోకి ప్రవేశించడాన్ని గుర్తించినా ఎందుకు ఎదురుదాడి చేయలేదన్న ప్రశ్నకు కూడా పాక్ వద్ద జవాబు లేదు. నేటి ప్రపంచీకరణ యుగంలో ఏ ఒక్క దేశం ఒంటరి కాదు. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాల నేపథ్యంలో బాహాబాహీ పోరాటం అనేది ఉండదు. ప్రాంతీయ యుద్ధాలనేవి పాతకాలం పద్ధతి. ఇప్పుడు యుద్ధం అంటూ జరిగితే ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఎక్కువ. అందువల్ల పాకిస్తాన్ను కట్టడి చేస్తూనే యుద్ధం విషయంలో ఆచితూచి వ్యవహరించాలనే సూచనలు వినపడుతున్నాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.